ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మే 17 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం కొలసయ్యులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత కలవారునై నిలుకడగా ఉండవలను అని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనల్లో పోరాడుచున్నాడు. వ్యాఖ్యాన అంశం ప్రార్థన. వ్యాఖ్యాన అంశం ప్రార్థన. వ్యాఖ్యానం: ప్రార్థన మీకెట్లున్నది? నిద్రపోవు అవస్థయా, లేక ఎపఫ్రాకు తోచిన పోరాటమా? కొందరు నేర్చిన ప్రార్థనలే ప్రార్థిస్తారు. కొందరు పుస్తకంలో అచ్చొత్తించిన ప్రార్థనలే చదివి ప్రార్థిస్తారు. మనుషులకు కనబడవలనని మరికొందరు దీర్ఘంగా ప్రార్థిస్తారు. మరికొందరు మేము అడగకముందే ఆ తండ్రికి సమస్తము తెలుసును కదా, కనుక ఇక ప్రార్థన చేయనేలా అని చెప్పి ప్రార్థించక మానివేశారు. మరికొందరైతే అడిగినను దొరకదు కనుక ప్రార్థించుట ఎందుకు అని విసుగు చెంది నిలిచిపోయారు. ఎపఫ్రా అయితే నమ్మకంగాను ఇతరుల మేలు కొరకును తన ప్రార్థనలో పోరాడుచూ వచ్చాడు. మీ రక్షకుడు అప్పుడప్పుడు ప్రార్థనలో ఒక రాత్రి గడిపెను. ఇది మీకు మాదిరి కాదా? లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థించాను, మరియు ప్రార్థనలో ఆయన అడిగినది అంగీకరింపబడెను. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. అడుగుడి, తట్టుడి, వెదకుడి అని ఆయనే చెప్పాడు. కనుక నేడే ప్రార్థించండి. ప్రార్థన జీవితంలో ప్రవేశించండి. తలుపులు మూసి ఒక దినం ప్రత్యేకంగా కొంత సమయం ఆయనతో గడపండి. ఎల్లప్పుడూ ప్రార్థించమన్నాడు. గదికి వెళ్ళి ప్రార్థించమన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. ఈ వాక్యం మరువకూడదు సుమా. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.